ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి ఫలాల్లో గురుడు కర్కాటకంలో ఉన్నాడు. మరి శనివారం నాటికి మళ్ళీ మిథునంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. రాహు ఏమో కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. చంద్రుడు చూసినట్లయితే మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మన రాశి ఎలా ఉందో తెలుసుకుని దానికి సులభమైన పరిహారములు ఆచరించడం ద్వారా అనుకూలంగా ఉంటే కొద్దిగా వేగంగా వెళ్ళడం, జాగ్రత్తలు అవసరమైతే తీసుకోవడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి చంద్రుడు, మనం తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో మాత్రం మంచి గ్రహాలు ఉన్నాయి. రవి దశమంలో యోగిస్తాడు అనుకోండి. కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. అంచేత వేళకి విందులు వినోదాల్లో పాల్గొనడం, వార ప్రారంభం అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. వారం మధ్యలో కాస్త విభేదాలు ఉంటాయి. వారాంతం మళ్ళా సర్వత్రా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సోదర వర్గ సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వస్తువులను సమకూర్చుకుంటారు. ఏదైనా గృహ సంబంధమైన గృహోపకరణాలని సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది. అయితే వారం మధ్యలో మాత్రం వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి షేర్ మార్కెట్, ఐటీ రంగం, ఇలా ఆయా వృత్తుల వారికి అనుకూలమైన పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉండడం వల్ల ఎంతో ఆత్మస్థైర్యంతో, విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు కొనసాగే పరిస్థితులు ఈ రాశి వారికి కనపడుతున్నాయి. సంఖ్యల్లో 8 వాడండి. రంగుల్లో ఆరాధన ఎక్కువగా, మీరు శివారాధన చెయ్యండి. దాంతోపాటు తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. రాహుగ్రహం ద్వితీయ స్థాన సంచారం కాబట్టి దుర్గా సప్తశ్లోకి రోజు చదవండి. అమ్మవారి గుడికి వెళ్ళండి. కుంకుమ పూజ చేయిస్తూ ఉండండి. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించి, గాజులు, ఎర్రని జాకెట్ కూడా అమ్మవారికి ఇచ్చి, అమ్మవారి యొక్క పుష్పాలు, అలాగే ఎర్రని పుష్పాలు కూడా, ఎర్రని ఫలాలు అమ్మవారికి ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. తద్వారా కొన్ని రకాలైనటువంటి చిక్కులు తప్పనిసరిగా మీరు బయట పడతారు. అంచేత ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, కలర్స్లో లైట్ బ్లూ వాడండి. విజయం సాధించండి.